జై తెలంగాణ. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ. వర్షం కూడా భయపడాలా, వర్షం భయపడాలా. जय तेलंगाना. अरे तेरे को पैसे दे देंगे रे भाई, बंद कर तू. अरे बड़े भाई बंद कर रहे, वो लोगों के मुंह पे मार रहा तू. बंद कर. गौरवनीयुलु పెద్దలు అమర్పేట శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు అన్న కాలేరు వెంకటేష్ గారికి, గౌరవనీయులు సికింద్రాబాద్ కాబోయే ఎంపీ మీ అందరికీ సుపరిచితులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పద్మారావు గౌడ్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవనీయులైన పెద్దలు వేదిక పైన ఉన్న మన హైదరాబాద్ నగర పార్టీ శాసనసభ్యులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సోదరులు మాగంటి గోపీనాథ్ గారికి, గౌరవనీయులు గౌరవ కార్పొరేటర్లు పద్మా వెంకటరెడ్డి గారికి, గౌరవనీయులు కార్పొరేటర్ గారు విజయ్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవనీయులు వెంకటరెడ్డి అన్న గారికి, గౌరవ మాజీ కార్పొరేటర్లు మరి పద్మావతి గారు, శిరీష గారు, పద్మావతి గారు, ఇంకా వేదిక పైన ఉన్న పేరు పేరున పెద్దలందరికీ, అందరికంటే ముఖ్యంగా నేనైతే మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నా, మా ఆడబిడ్డలు వెళ్ళిపోయింటారు, వర్షం పడుతుంది, ఎవరుంటారు అనుకున్నాం. కానీ నిజంగా చెప్తున్నా, ఇలా అంబర్పేటలో మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే వర్షం పడుతున్నా 5 గంటల నుంచి ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ నా తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. ఇంటికి పోగానే తిడతారులే. ఇప్పుడు వర్షం ఎక్కడ పోయినా తిడతారా? నన్ను అయితే తిడతారు, ఇప్పుడు మా చిచ్చాను కూడా తిడతారు. ఇప్పుడు వర్షం ఏం చెప్తున్నా మీరు ప్రచారం తిడతారు. కానీ నిజంగా మీరు గొప్పలు అంబర్పేటలు. ఎందుకంటే మామూలు కాదు, ఒక మంచి ఎమ్మెల్యేను, ఒక విద్యాధికుడు పెద్దలు కాలేరు వెంకటేష్ అన్నని ఒక్కసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం ఇచ్చి కాలేరు వెంకటేష్ అన్నను గెలిపించినందుకు ధన్యవాదాలు. 4.5 నెలల కిందట, సరిగ్గా 5 నెలల కిందట ఇక్కడికే వచ్చిన అంబర్పేటకు వచ్చి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న వెంకటేశ్వరని గెలిపియండి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పినాం. మీరు దయ తలిచిండ్రు, ఓటేసిండ్రు. అన్నని 20,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిండ్రు. 25 సారీ బస్ 5,000 తగ్గించామనుకో, 5,000 తగ్గించగా 25,000తో గెలిచిండ్రు. మరి మీరేమో హైదరాబాద్ లో మొత్తం మమ్మల్ని నమ్మిండ్రు, కాంగ్రెస్ ను నమ్మలేదు, బీజేపీ నమ్మలేదు. ఊర్లలో మాత్రం అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ అరిచేతుల వైకుంఠం చూపెడితే దానికి ఆగలేదు. ఇలా వర్షం పడుతుంది, ఎక్కువ మీకు ఇబ్బంది పెట్టా. మనకు ఇలా పోటీ ఎవరెవరు జరుగుతుందంటే, ఒకటి తెలంగాణ కోసం పేగులు దిగేదాకా కొట్లాడే టీఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు, మరొక దిక్కేమో బీజేపీ కురుకురే పార్టీ తెలుసు కదా, కురుకురే రెడ్డి గారు కురుకురే పార్టీ ఇంకో దిక్కు. మూడో దిక్కేమో కాంగ్రెస్ కిరికిరి పార్టీ కురుకురే రెడ్డి, ఇగో తెలంగాణ పార్టీ. ముగ్గురు మధ్య పోటీ జరుగుతున్నది. ఇగో మన పార్టీకి వెళ్ళేమో ఒక మంచి మనిషి పద్మారావు గారు అభ్యర్థిగా వచ్చారు. ఇక్కడికి వచ్చిన మీ అందరినీ నేను ఒక్క ప్రశ్న అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి, మోమాట పడకండి. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్నట్టు చేయవద్దు. అందరా పక్కనా కాదా? పక్కా అసలు 2 సైడ్లు అన్నట్టు 2 సైడ్లు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందా? పక్కానా? అయితే మీకు మంచి ఉపాయం చెప్తా. మీరు ఏం చేయకుండా మీ కరెంటు కష్టాలు తెలుసు మాకు. కరెంటు వల్ల పోతుంది, కాంగ్రెస్ రాగానే కరెంటు పోతుంది, మంచిగా సౌలభ్యం ఖరాబ్ అయింది, కాంగ్రెస్ రాగానే హాలం ఖరాబ్ అయింది. మీకు మంచి ఉపాయం చెప్తాను. ఉపాయం ఏంటంటే, మీరు ఎవరితో పంచాయతీ పెట్టుకోకూడదు, ఎవరితో కొట్లాడకుండా, ఎవరితో నిలబెట్టుకోకూడదు. ఉపాయం ఏంటంటే, మీరు మే 13 నాడు 10-12 ఎంపీ సీట్లు మాకు అప్పచెప్పండి. తిరిగి 6 నెలల్లో కేసీఆర్
రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. 6 నెలల్లో రాష్ట్ర రాజకీయం వల్ల కేసీఆర్ గారు చెప్పినట్టే నడుస్తుంది. మీరు పద్మారావు గారికి కారు గుర్తు మీద ప్రమాణంగా 13 ఓటేస్తే సికింద్రాబాద్ ఎంపీ గెలుస్తాం, పక్కకు మల్కాజ్గిరి గెలుస్తున్నాం, ఇరుకల చేవెళ్ళ గెలుస్తున్నాం. తప్పకుండా మొత్తం తెలంగాణలో 10-12 సీట్లు మీరు మాకు అప్పచెప్తే 6 నెలల్లోనే తిరిగి మంచి రోజులు వస్తాయి. నేను మీకు దండం చెప్పేది ఒకటే, ఒకసారి 2014లో బడాబాయి మోడీ చేతిలో మోసపోయారు, 2023లో చోటాబాయి రేవంత్ రెడ్డి మోసం చేసిండు. ఈ ఇద్దరు మోసగాళ్లకు ఒకటే దెబ్బతో కురుకురే పార్టీకి కిరికిరి పార్టీకి ఇద్దరికి ఒకటే ఓటుతో దెబ్బ చెప్పండి, గట్టి దెబ్బ కొట్టండి. పద్మారావు గారికి ఓటేసి 13 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించడం నా ప్రార్థన. ముగించే ముందు మీ అందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నా, మనం కొంతమంది అడుగుతున్నారు ఢిల్లీ ఎలక్షన్ కదా, ఢిల్లీ ఎలక్షన్ లా మీ పాత్ర ఏంది, మీరెందుకు ఉండాలి పార్లమెంట్ లా, ఇది కాంగ్రెస్ వాడు బీజేపీ మధ్యన కొట్లాడు కదా అని మాట్లాడుతున్నారు. నేను మీకు ఒకటే యాడ్ చేస్తాను, 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఇట్లే మాట్లాడారు. 17కి 17 పార్లమెంట్ సీట్లు గెలిస్తే కూడా తెలంగాణ ఎట్లా చేస్తారు కేసీఆర్, 277 మంది కావాలి ఢిల్లీలో మాట్లాడారు. మరి మీరు ఆ రోజు 5 సీట్లు ఇచ్చారు, 5 పార్లమెంట్ సీట్లు ఇస్తేనే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన మొనగాడు మన కేసీఆర్ గారు. మీరు 10-12 సీట్లు మీరు మాకు అప్పచెప్తే ఇక్కడ కాంగ్రెస్ మెడలు, అక్కడ బీజేపీ మెడలు వంచే సత్తా ఉన్న నాయకుడు మన కేసీఆర్ గారు. ఎప్పుడైనా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలంగాణకు ఏనాటికైనా ఈ గులాబీ జెండానే శ్రీరామ రక్ష. ఇలా కిషన్ రెడ్డి గారిని ఏం కిషన్ అన్నా నీకెందుకు ఓటేయాలి, ఒక్క పైసా సాయం చేసినావా? హైదరాబాద్ కు వరదలు వస్తే రూపాయి సాయం చేసిండా కిషన్ రెడ్డి? చేసిండా? మా ఊళ్ళో కూడా అంబర్పేటగా ఉన్న సిగరెట్ ఇచ్చిందా? రూపాయి సాయం చేయలే కిషన్ రెడ్డి. అదే విధంగా కిషన్ రెడ్డి గారు 5 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. 5 ఏళ్లలో మీ అంబర్పేటకు కనీసం 5 రూపాయలు సాయం చేసిందా? ఒక్క పని చేసి పెట్టిందా? ఒక్క విద్యా సంస్థ తెచ్చిందా? ఒక్క కాలేజ్ తెచ్చిందా? పోనీ ఒక గుడి కట్టిందా? మరి ఎందుకు వేయాలి ఓటు, ఎందుకు వేయాలి మోడీ గారు? ఇవాళ మా ఆడబిడ్డలు ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున వర్షంలో కూడా ఓపికగా ఉన్నారు. మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా, బీజేపీ వాళ్ళు అంటున్నారు అబ్కి బార్ 400 పార్ అంటూ, అంటే ఏందో ఎరికేనా మీకు? ఈసారి పొరపాటున బీజేపీ కోటేస్తే పెట్రోల్ డీజిల్ 400 దాటిపోతుంది, సిలిండర్ 5000 దాటిపోతుంది. ఆనాడు మోడీ గారు 400 రూపాయలు ఉంటే మోడీ వచ్చినాడు ఏది సిలిండర్, ఇలా 1200 అయింది. రేపు మీరు మళ్ళా బీజేపీ కోటేస్తే సిలిండర్ కొండెక్కుతుంది, 5000 అవుతుంది, పెట్రోల్ డీజిల్ 400 అవుతుంది. అయినా బీజేపీ వాళ్ళు ఎందుకు ఓటేయాలి? మీకు ఒక కాలేజీ ఇయ్యలే, ఒక స్కూల్ ఇయ్యలే, ఒక్క పైసా ఇయ్యలే. హైదరాబాద్ కు మెట్రోను విస్తరిస్తామంటే గుడ్డ పైసా ఇయ్యలే. ఎందుకు ఇయ్యాలి అంటే వాళ్ళు ఒక్కటే చెప్తారు, మేము రామ మందిరం కట్టినాం, రాముడికి గుడి కట్టినాం కాబట్టి ఓటేయండి. గుడి కట్టుడే కారణమైతే ఓటు అడిగేందుకు కేసీఆర్ గారు కట్టలేదా? యాదగిరిగుట్ట 4 ఏళ్ల కింద యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టలేదా? ఒక్క లక్ష్మీ నరసింహస్వామి గుడి కాదు, ఆధునిక దేవాలయాలు కట్టలేదా కేసీఆర్ గారు? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, ఆ ప్రాజెక్ట్ లో ఉండే ప్రతి రిజర్వాయర్ కు దేవుడు పేరు పెట్టిండు. కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, రాజరాజేశ్వర సాగర్, అక్కడ ఉండే బ్యారేజీలకు లక్ష్మీ బ్యారేజీ, పార్వతీ బ్యారేజీ, సరస్వతి బ్యారేజీ, ఇట్లా ఆధునిక దేవాలయాలు కట్టిండు కేసీఆర్. యాదగిరి గుట్ట కూడా కట్టింది కేసీఆర్. మరి గుడి కట్టుడే కారణమైతే దాని పేరు మీద ఓటేయాలంటే కేసీఆర్ గారికి ఎన్ని ఓట్లు వేయాలి ఆలోచించండి. ఇంకొక మాట కూడా అక్కడికి నేను చెప్పి మీకు ముగిస్తాను. జూన్ 2 తారీఖు నాడు సరిగ్గా 10 ఏళ్లు నిండుతుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా టైం పూర్తయిపోతుంది. బీజేపీ వాళ్ళ ఆలోచన ఒక్కటే, ఈ జూన్ 2 తర్వాత హైదరాబాద్ మీద కంట్రోల్ దొరకలేదు, ఎమ్మెల్యేలు గెలవలేదు, కిషన్ అన్న కూడా ఓడిపోతాడు, గెలవడు, ఒక్క ఎంపీ సీట్ కూడా హైదరాబాద్ లో గెలవడు, ఎట్లనన్నా పట్టు కావాలి. అందుకే వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు, ఢిల్లీని చేసినట్టు హైదరాబాద్ కూడా కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి.
యూనియన్ టెరిటరీ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. మరి అట్లాంటి దిక్కుమాలిన కుట్రలు చేసినప్పుడు అడ్డుకోవాలంటే ఈ గులాబీ కండువా వేసుకున్న మన పచ్చన్న పార్లమెంట్ లో ఉండాలి. అవసరమైన అక్కడ గల్లా బట్టి అడిగే పరిస్థితి ఉండాలి. అదే బీజేపీలో కాంగ్రెస్ లో ఉంటే వాళ్ళతోని కొట్లాడు కాదు. తెలంగాణ కోసం కొట్లాడింది కేసీఆర్. రేపు తెలంగాణను కాపాడాల్సింది కూడా మళ్ళా కేసీఆర్. మళ్ళా ఇదే గులాబీ కండువా అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఆగం కాకండి. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉంటేనే బాగుండు అనుకునేటోళ్ళంతా ఏం ఆలోచించకుండా కాలు గుర్తు కొట్టేయండి. ఇక రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, వాళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళు చెప్పే మాటలు మీరన్నీ వింటున్నారు. గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా ఇక్కడికి వస్తున్నా మొత్తం ఊరంతా హోర్డింగ్లు పెడుతున్నాడు. ఏమని 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసేసినా అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అమలు అయినాయా? మా ఆడబిడ్డ నేను అడుగుతా ఉన్నా, తులం బంగారం వచ్చిందా లగ్గం చేసుకుంటే? వచ్చిందా? నాలుగా వచ్చిందా? వచ్చిందా? 1,00,000 లగ్గాలైనాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. 1,00,000 లగ్గాలైనాయి. 1,00,000 తులాల బంగారం బాకీ ఉన్నావు రేవంత్ రెడ్డి. నువ్వు నిన్న లగ్గాలకు చెప్పినట్టు తులం బంగారం ఇవ్వకపోయినావు. నీ లగ్గం చేస్తారు మా ఆడబిడ్డలు 50 మీరే చేస్తారు, బలపం పడతారు. నెలకు 2,500 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఇచ్చిండా? వచ్చినాయా? వచ్చినాయట. మీరు నన్ను ఆ కావడాలు చెప్తున్నారు. మీరందరూ కలిసి నన్ను పిచ్చోని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిండు, రాహుల్ గాంధీ చెప్తుండు, వచ్చే ఉంటాయి. కాలేదా? నిజంగా? మరి పెద్ద మనుషులకు 4,000 రూపాయల పెన్షన్ అన్నాడు, వచ్చాయా? 4,000 కాదు, ఉన్న 2,000 కొట్టిండు జనవరిలో. అంతేనా అమ్మా? అట్లా బుద్ధులు తింటావు బాగుండదు. మరి గట్లా తింటావు ముఖ్యమంత్రిని. అయితే మా అమ్మని వాడు తింటున్నారు. వాళ్ళకి మీకు ఒక చిన్న ముచ్చట చెప్తా. ఈ రేవంత్ రెడ్డి భాష ఎట్లుందంటే చూస్తేనే, ఇది వరకు అప్పుడప్పుడు ఈ సినిమాలు ఫ్యామిలీతో చూడలేకపోతుంటుంది. సినిమాలు కొన్ని ఇట్లా ఈ గలీజ్ దృశ్యాలు ఉంటే ఫ్యామిలీతో చూడలేని పరిస్థితి ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు అంటే ఫ్యామిలీతో వార్తలు చూసే పరిస్థితి కూడా లేదు. నోటికి వచ్చిన బూతులు, నోటికి వచ్చిన చెండాలం, అడవైన కంపు వాడు. ఆలోచించదు. ఎవడన్నా ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతారా? నేను లంక బిందెలు ఉంటాయనుకుని వచ్చినా ఆడ ఖాళీ కుండలు ఉన్నాయి మాట్లాడతారు. ఎవరైనా నాకు ఎవరు అడుగుతా? గడ్డపాడలు పట్టుకొని, తట్టపాడలు పట్టుకొని, నెత్తి మీద తువాలు చుట్టుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు లంక బిందెల కోసం? ఎవరు తిరుగుతారు? ఎవరు? నేనైతే లేదు. దొంగలు లంగాలు రుచగాలు తిరుగుతుంది. మీరు ముఖ్యమంత్రి అంటే తిరుగుతారు. మీరు నేనేమంటున్నా, గలీజ్ మాటలు. నా కొడకల్లా మెడల పేగులు వేసుకుంటా ఏమంటున్నాడు అంటుడు రేవంత్ రెడ్డి. నాకు తెలియగలుగుతా. నువ్వు ముఖ్యమంత్రిగా బోడి కొట్టాడు, నువ్వు మెడల పేగులు వేసుకుంటావు. ఎవడన్నా మెడల పేగులు వేసుకుంటా అంటాడు. నిన్నగాక మొన్న సూర్యాపేటలో ఒక పిల్లగాడు బస్సుల ఆయన పర్సులు కొడుతుంటే పట్టుకున్నారు. ఏమైంది? మొత్తం ఫ్రీ బస్సు కదా, ఆగం ఎవరు భజన ఉన్నాడు, భజన అంటారు కనవాడు. మీరంతా భజన ఫ్యాన్సా? భజన ఫ్యాన్స్ అంటారు. మేము కూడా భజన ఫ్యాన్స్. అయితే సూర్యాపేటలో ఒక పిల్లగాడు దొరికింది, జేబు దొరికింది. దొరికితే పోలీసులు పట్టకపోయారు. ఆ ఫ్రీ బస్సులో జేబు కొట్టు పట్టకపోయి పోలీసులు 4 కీరు తీరా బస్సులని తీరు మొత్తం దొరికితే పైసలు లేదు, పర్సు దొరకలేదు. కానీ జేబులో కత్తెర దొరికింది. కత్తెర దొరికితే అని అడిగినాడు, పైసలు పర్సు అన్నాడు. ఏ కొట్టేదే సార్ అన్నాడు. మరి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నావు అని అడిగినాడు. వాడు ఏమన్నాడు? అవు సార్, రేవంత్ రెడ్డి పెట్టుకొని తిరుగుతాను అడిగారు అని అడుగుతారు సార్. జేబులో కత్తెర నా తప్పేనా? ఎవడన్నా ముఖ్యమంత్రి నేను జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తాడా? అమ్మాయి జర్ర కత్తెర అడ్వర్టైజ్ టెన్షన్ కాదా? జేబులో ఆలోచించి మాట్లాడాలా. నేను మీ అందరినీ కోరేది ఒకటే. ఇప్పుడు మీరు నాకు చెప్పారు, ఇంత వర్షంలో మీరు 6-7 మంది నిలబడి ఏం చెప్పారు నాకు? పచ్చన్న గెలుస్తున్నాడు బరాబాయి సార్ అంబర్పేట నుంచి 50,000 మెజారిటీ ఇస్తారా? పచ్చన్న కోటేశ్వరుడు సార్ చేయబట్టి
పద్మారావు గారికి ఓటేసేటోళ్ళు చేయలేమంటే అక్కడ మామూలు కాదా లేదా వెంకటేశ్వర నీకు చేయలేవా కారు గుర్తుకే తెలంగాణ ఎక్కువ కన్ఫ్యూజ్ కాకూరి ఎవరేం చెప్పినా ఇనుండ్రి కానీ 13 తారీఖు నాడు మాత్రం మా చిచ్చ పద్మారావు గౌడ్ గారికి ఓట్లేసి జబర్దస్త్ మెజారిటీతో నంబర్పేట నుంచి మా వెంకటరెడ్డి అనే చెప్తున్నాడు बीजेपी वाले अड़कुरा किशन रेड्डी को हटाओ बीजेपी को बचाओ अंबरपेट को बचाओ అని చెప్పి కిషన్ రెడ్డి గారిని గర్భాల ఓడగొట్టాలని వాళ్ళు బీజేపీ వాళ్ళే చెప్తున్నారని చెప్పి మా వెంకటరెడ్డి అని చెప్తున్నాడు తప్పకుండా మా బీజేపీ వాళ్ళే అడుగుతున్నారు మనం వాళ్ళు అడిగిందే చేద్దాం पक्का बोलो हमारे जितने भाई है बहन है यहाँ पे जलसे में शामिल भाइयों से बहनों से एक ही गुजारिश है जरा 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 एक मिनट एक ही गुजारिश है आप सब भाइयों से बहनों से 2014 में मोदी और बीजेपी को तेलंगाना में रोकने वाले थे केसीआर 2018 में भी बीजेपी को मोदी को तेलंगाना में हराने वाले हैं केसीआर 2023 में भी बीजेपी के जितने बड़े बड़े लीडर हैं जितने 30 खान 32 खान है पंडित संजय अरविंद रघुनंदन राजेंद्र इटेला और बाकी लीडरों को हराने वाली यही पार्टी है कांग्रेस पार्टी में वो दम नहीं है बीजेपी को हराने की अगर आप गलती से कांग्रेस पार्टी को वोट देंगे नुकसान होगा और फायदा होगा भारतीय जनता पार्टी का बीजेपी का आप याद रखो मैं एक ही चीज कहना चाहता हूं आज मेरी बहन केसीआर साहब की बच्ची आज मोदी साहब ले गए और 50 दिन से जेल में रहती है इससे बड़े क्या सबूत चाहिए आपको कि हम मोदी से लड़ रहे हैं अगर मैं किसी से कहूं कि काबिलियत अगर किसी में है मोदी और बीजेपी को रोकने का तेलंगाना में तो सिर्फ और सिर्फ केसीआर साहब में है बीआरएस पार्टी में है एक सही है आप एक मिनट के लिए सोचिए 2014 से 23 तक जब केसीआर साहब की हुकूमत थी किस तरह आपका खिदमत किया 204 स्कूल आपके बच्चों के लिए तश्कील किए गए 1,32,000 बच्चे जिनको अच्छा से अच्छा तालीम देके जबरदस्त उनको पढ़ाया लिखाया केसीआर साहब ने याद करिए फिर एक बार अंबरपेट में खबरस्तान का भी वेंकटेश याद दिला रहे फिर एक बार अगर आप केसीआर साहब को चाहते हो केसीआर साहब की तरफ मोहब्बत है तो जरूर कार के निशान पे वोट देके हमारे पद्माराव साहब को जिताइए सिकंदराबाद का एमपी उनको जिता लीजिए एक अच्छे शख्स 24 साल से केसीआर साहब के साथ चलने वाले छोटे भाई है पद्माराव साहब ऐसे सेक्युलर लीडर को जिताएंगे तो अपनी भी शान बढ़ेगी अपनी भी इज्जत बढ़ेगी कल दिल्ली में पार्लियामेंट में आपके वास्ते लड़ने के लिए आवाज उठाने के लिए एक ऐसे लीडर की जरूरत है इसलिए भाइयों से बहनों से गुजारिश करता हूं जरा दुआ में याद रखिए और कार के निशान पे 13 तारीख के दिन वोट देके पद्माराव साहब को और बीआरएस पार्टी को जिताइए आप सबका बहुत बहुत शुक्रिया మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు మళ్ళా వర్షం పడుతుంది జాగ్రత్తగా ఇంటికి పోండి ఏ గుర్తు మనది నేను నిలబడతలేదు ఏ గుర్తు కారేనా పక్కానా అనుమానం లేకుండా పోవాలనా కారు గుర్తేనా ఒక్కసారి గట్టిగా కారు గుర్తుకే జై తెలంగాణ పద్మారావు గారి కారు గుర్తుకే అవార్డు పోయింది ఫ్యాన్స్ ఎక్కువైపోయింది మా చిచ్చాకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని తెలియదు జై తెలంగాణ థ్యాంక్ యూ జాగ్రత్తగా ఇంటికి పోర్రి థ్యాంక్ యూ